ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు కూడా మహోన్నతుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నా. రైట్, ఈ ఉదయకాల వేళలో సౌండ్ అంత చూసుకున్నారా? రైట్, ఈ ఉదయకాల వేళలో బలవంతుడైన దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మాటగా మీకు సెలవిమ్మని మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఒక ప్రత్యేకమైనటువంటి సమయము కనుక అదేంటో మీకు కూడా తెలుసు. సమస్త దేవుని ప్రజలు జరుపుకునేటువంటి మటల ఆదివారము ఈరోజు కనుక ఈ మటల ఆదివారం వెనకాల దాగి ఉన్న ప్రతి శ్రేష్టమైన మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. తెలియని విషయాలను చాలా క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలని ఆత్మదేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఈ మటల ఆదివారము జరపటానికి గల కారణం, ఈ మటలాదివారాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రజలు, జనాంగాలు, వాళ్ళ యొక్క ఇంటెన్షన్, ఉద్దేశం ఏంటి? ఆ మటలాదివారానికి ప్రభువైనటువంటి దేవుని ఉద్దేశం ఏంటి? ఇది మీకు అర్థం కావాలా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు మటలాదివారము జరుపుతున్నటువంటి ఆ బిడ్డల యొక్క ఉద్దేశం, ఈరోజు ఈ పనికి పూనుకున్న నీ ఉద్దేశం, మానవుల ఉద్దేశాలు పక్కన పెడితే ఈ మటలాదివారానికి ప్రభువైనటువంటి దేవాది దేవుడు, ఆయన ఉద్దేశం ఏంటి అసలు? ఇది జరుపుకోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేసి ఇక తనను తాను అప్పగించుకొనటానికి యెరూషలేము గుమ్మములో అడుగుపెట్టేటువంటి దినం ఇది. ఎక్కడికి? యెరూషలేము గుమ్మములో అడుగుపెట్టేటువంటి దినం. యెరూషలేము గుమ్మములో అడుగు పెడుతున్నాడు కనుక ఆయన రాజు. సర్వసాధారణంగా రాజు అనటానికి రాజ్యము, సింహాసనము, రాజ కిరీటము ప్లస్ రాజ రథము ఉండాలి, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం వేరు, మనుషుల రాజ్యం వేరు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిపాలనా విధానం వేరు, భూ సంబంధమైన రాజులు, నాయకుల యొక్క పరిపాలనలు వేరు. నా ప్రియులారా, కొంచెం మనసు పెట్టి ఈ మాటలు మీరు గమనించండి. ఆయన రాజుగా తనను తాను వ్యక్తపరుచుకున్నాడు, ప్రత్యక్షంగా తెలియపరుచుకున్నాడు. నీవు రాజువా అని ఒక రాజు అడిగితే, ఎస్, నీవన్నట్లే. నీ రాజ్యమేది? నా రాజ్యము నీ రాజ్యము లాంటిది కాదు. నా రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. కనుక ఇప్పుడు రాజనగరి అయినటువంటి యెరూషలేములో అడుగు పెట్టాలి కనుక ఆయన రాజవాహనం దేన్ని ఎంచుకున్నాడు అంటే, మనకందరికీ తెలిసినదే. ఎన్నోసార్లు నీ సంవత్సరాలు విని ఉంటావు, కానీ ప్రత్యేకంగా ఈ మాటలు ఒకసారి విను. గతంలో నువ్వు విన్నదానికి ఇప్పుడు ఆత్మదేవుడు నీ చెవిలో వినిపింప చేస్తున్న దానికి వ్యత్యాసం టాలీ చేసుకో కొంచెం. ఈ రాజు యొక్క వాహనం ఏంటయ్యా అంటే గాడిద. ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములోనికి వెళ్తుంటే యెరూషలేము ప్రజలు ఏం చేస్తున్నారు? ఈయనను ఆహ్వానిస్తున్నారు. మన దైవజనులు వస్తే మనమందరము లేచి బయటికి వెళ్ళి ఏ విధంగా ఆహ్వానించున్నాము,
ఆ రకంగా ఈయనను కూడా ఏం చేస్తున్నారు? యెరూషలేములోనికి ఆహ్వానిస్తున్నారు. మంచిది ఈడి వరకు. ఆయన ఆహ్వానించేటువంటి ఆ క్రమములో ప్రియులారా గమనించండి జాగ్రత్తగా, నా వైపు చూడాలి. ఆయనను ఆహ్వానించే ఆ క్రమములో ఏం చేస్తున్నారయ్య అంటే దారి పొడుగున బట్టలు వేశారు. కూర్చున్న ఆ గాడిద మీద కూడా కొన్ని బట్టలు వేశారు. ఆ నగరిలో, ఆ రాజమార్గంలో దారి పొడుగునా బట్టలు పరిచి ఆయనకు ఆహ్వానాన్ని పలుకుతున్నారు. మంచిది. ఏం చేశారయ్యా అంటే అటు ఇటు చూసి ఖర్జూరపు మట్టలు, ఇంకా కొన్ని మట్టలు, ఇంకా కొన్ని రకాలైన చెట్లు కనిపిస్తే వాటిని నరికి తమ చేతులతో పట్టుకొని సంతోషగానాలతో హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. కొట్టు చప్పలు బిగ్గరగా యేసయ్యకే. మీకులాగానే చప్పట్లు కొట్టి ఉజ్జీవం ఎక్కువయ్యి కేకలు వేస్తూ అయ్యో సంబరముతో యెరూషలేములోనికి ఆ రాజాది రాజు ప్రభువుల ప్రభువుని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ప్రజల యొక్క విధానం అంతా ఏ విధంగా ఉంది? ప్రజల యొక్క మైండ్ సెట్ అంతా ఏ విధంగా ఉంది? ఆ ప్రజలు ఏ ఆలోచన చేత ఉన్నారు చెప్పండి. ఇప్పుడు అక్కడున్న క్లైమేట్ అంతా ఏ విధంగా ఉంది చెప్పాలా? సంతోషంగా, 2 సంబరంగా, 3 ఆనందముతో కేకలేస్తున్నారు. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. కేకలు వేస్తున్నారు ఆనందముతో, సంతోషముతో. ఈరోజు మటలాదివారం అని సమస్త జనుల్లాగానే ఆ జనులు కూడా అక్కడ ఆనందముతో, సంతోషముతో, వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా, వాళ్ళ సంతోషానికి ఆనకట్ట లేకుండా పరవళ్ళు తొక్కుతున్నారు, పరవశిస్తున్నారు. మంచిదే. ఈ ఆహ్వానం అంతా ఎవరి కొరకు? యేసయ్య కొరకు కదా. కిందున్న ప్రజలేమో, ఆహ్వానం పలుకుతున్న ప్రజలేమో చాలా సంతోషంగా ఉన్నారు. కానీ రాజు రాజవాహనం ఎక్కిన ఆ రాజు యొక్క మనస్థితి కూడా చూడాలి కదా. ఆమేన్. ఇప్పుడు పరిపాలించే పరిపాలకుడు సంతోషంగా ఉంటే సరిపోదు. ఆమేన్. ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పాలా? గ్రహింపు కలగాలి. అర్థమవుతుందా? కింద ప్రజలైతే సంతోషంగా ఉన్నారు. కానీ యెరూషలేములోనికి అడుగు పెడుతున్న ఆ రాజు, ఆ ప్రభువు, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళతో పాటు కలిసి ఈయన కూడా ఏం చేయాలా చెప్పాలా? ఆ వాతావరణం అందులో ఎట్లుంది? అబ్బో మట్టలు పట్టుకొని బట్టలు కింద పరుచుకుంటా ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. చాలా సంబరం, సంబరాలన్నీ కూడా అంబరాలంటున్నాయి. అయితే ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక్కసారి ఆ రాజు యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో, ఆ రాజు యొక్క మనసు ఏ విధంగా ఉందో, ఆ భారావాహికమైన గాడిద పిల్ల మీద కూర్చున్న ఆ రాజు యొక్క ఇంటెన్షన్ ఏంటో ఒక్కసారి మనం చూద్దాం రండి. పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన లూకా రాసిన శుభవర్తమానము 19వ అధ్యాయము 38వ వాక్యం నుంచి చదువుకుందాం. ఓకే. బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి
మీతో చెప్పుచున్నాను. ఓకే, ఒక్క నిమిషం. మత్తయి సువార్తన మీరు చదివింది? లూకా సువార్తన? లూకా సువార్త 19. సారీ, 41వ వచనం చదవండి. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి 38 చదివారా? రా, కంటిన్యూగా రా, వచ్చేసి. నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు జాగ్రత్త గమనించు. మీరు ముందు చదివింది 38 నుంచి చూస్తే ప్రజల యొక్క సంతోషము, సందడి మీకు కనపస్తుంది కదా. ఇప్పుడు ఆ వాహనం మీద కూర్చున్నటువంటి ఆ రాజు యొక్క వ్యక్తిత్వం, అతని మనస్సు ఏ విధంగా కలత చెందుతుందో చూడండి. ఇప్పుడు చదవండి 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు పట్టణమునకు ఆయన సమీపించి ఆ ప్రజల యొక్క విజయోత్సవాలతో, ఆనందగానాలతో, ఆ కేకలతో ఆయన సమీపిస్తున్నప్పుడు దానిని చూచి అదేంటండి? ఏంటంట? ఎవరు ఏడుస్తున్నారు చెప్పాలా? కానీ ప్రజలంతా, మళ్ళీ చెప్పు, యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రజలంతా ఏం చేస్తున్నారు? మళ్ళా యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రజలు ఎలా సంతోషం? దారి పొరుగున బట్టలు పరిచి, ఖర్జూర మట్టలు చేత పట్టుకొని, అదిగో ముందు చదివారు కదా మీరు, హోసన్నా ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు వచ్చి, మత పెద్దలు వచ్చి, హే అరసగమని చెప్పా అంటే, వరే నువ్వు ఎటు అరసవు, నీ బతుక ఎటు నేర్చుకోవు, చిన్న పిల్లల స్థుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపిస్తాను కదా. ఒకవేళ వాళ్ళు ఊరుకున్నారు అనుకో, అదిగో ఆ రాళ్ళు ఉన్నాయి చూడు చర్చి ముందర, గుండ్రాళ్ళు, అవేం చేస్తాయి తెలుసా? కేకలు పెడతాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కిందనేమో ప్రజలు ఆనంద గానాలతో ప్రభుకు ఆహ్వానం పలుకుతుంటే, ప్రభు మనసేమో వేదనతో, దుఃఖముతో, బాధతో, చింతతో ఏడుస్తున్నాడండి. ఎవరండి ఏడ్చేది? యేసయ్య ఏడ్చడం ఏంటండి? వాడితో పాటు కలిసి ఏం చేయాలి ఇప్పుడు ఆయన కదా? వాడితో పాటు కలిసి ఏం చేయాలా? ఆనందించాలి. వాడితో పాటు కలిసి ఏం చేయాలా? సంబరంగా ఉండాలి కదా. ఆ పట్టణము సమీపిస్తున్న కొలది ఆ పట్టణ వైపు చూసి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఏడుస్తున్నాడంట. కొద్ది క్లుప్తమైన మాటలు చెప్పి ముగిస్తా, జాగ్రత్తగా గమనించండి. చదవన్నప్పుడు చదవండి, లేకపోతే మిగతాప్పుడు నా వైపు చూడండి. ఆయనేమో ఏడుస్తున్నారు, ఆయనేమో బాధపడుతున్నాడు, ఆయనేమో దుఃఖం పడుతున్నాడు, ఆయనేమో మనస్సులో మూలుగుచున్నాడు. కానీ ప్రజలేమో అది ఇప్పుడు ఇదే చెప్తున్నా నేను కూడా, టైం లేదు కాబట్టి ఇదే చెప్తున్నా నేను కూడా. ఈనాడు నీవు చేస్తున్నటువంటి ఈ మటల ఆదివారం, నీకు అలవాటైనటువంటి మటలాదివారానికి నేను విరోధిని కాదండోయ్, చెయ్యొద్దని నేను చెప్పటం లేదండోయ్. దీని వెనకాల దాగి ఉన్న దైవ చిత్తం ఏంటో తెలుసుకోండి అని గొంతు చించుకొని చెప్తున్నా. ఆ రోజు ఆ ప్రజలు ఏ విధంగా సంతోషించారో ఈరోజు కూడా ఈ ప్రజలు అదే రీతిగా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, సంబరముగా ఉన్నారు. కానీ దేవుడేమో నేనేమంటున్నానంటే అక్కడ ఉన్న ప్రజలేమో ఘనంగా, ఇక్కడ రాసుకున్న మాట,
ఘనముగా యెరూషలేములోనికి, రాత్రి ప్రభు చెప్తే రాసుకున్నది, ఘనంగా ప్రభుని యెరూషలేములోనికి ఆహ్వానిస్తే ఆయన మనసట గాయమైపోయిందట. ఆమేన్. ఆయన మనస్సు గాయమైపోయిందట. యెరూషలేము ప్రజలు ఆయనకు ఆనందగానాలతో ఆహ్వానాన్ని పలుకుతుంటే ఆయన హృదయము బరువెక్కిపోతుందట. ఆయన మనస్సు కలత చెందుతుందట. ఆయన గుండె బరువెక్కిపోతుందట. హృదయములో మూలుగులు ప్రారంభమవుతున్నాయట. ఏంటయ్యా, పండగ వాతావరణంలో జనులందరూ సంతోషిస్తున్నప్పుడు సంతోషించాల్సిన ఈయన ఎందుకు సంతోషించడం లేదు? ప్రజలందరూ ఆనందిస్తుంటే ఆనందించాల్సిన ఈయన ఎందుకు ఆనందం చేయలేకపోతున్నాడు? అసలు ప్రభు ఏం చెయ్యాలని యెరూషలేములో అడుగు పెడుతున్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ మటలాది వారాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇందాకే చెప్పాను కదా, మట్టలు కోసుకొచ్చామా? మటలు తెచ్చాం. మటలకు పోయే బ్యాచ్ అంతా ఏ బ్యాచో తెలుసా? తాగుడు పోతు బ్యాచ్ తప్ప ఏ బ్యాచ్ మటలు కోదు. మీరు సంతోషించినట్లే యేసుక్రీస్తు ప్రభు టైంలో అక్కడ వాళ్ళు సంతోషించారు. మీరు ఆనందించినట్లే అక్కడ ప్రజలు ఆనందించాడు. కానీ ప్రభువు మనస్సు ఆనందంగా లేదు. ప్రభు మనస్సు సంతోషంగా లేదు. ప్రభువు మనస్సు ఫలభరితంగా లేదు. ఎందుకో ఆ పట్టణము సమీపిస్తున్న కొలది, దగ్గరికి వస్తున్న కొలది ఆయన గుండెల్లో బాధ, ఆయన గుండెల్లో వేదన, ఆయన గుండెల్లో ఆవేదన మరి ఎక్కువైపోతుంది. నా ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనస్సును ఏనాడైతే తెలుసుకున్నావో ఆ రోజు నీవు నిజమైన మటలాది వారం చేయటానికి యోగ్యుడవో అర్హుడవో. ఆమేన్. ఏం చేతులు లేవా ఎవరికి? ఓరే నాయనో, ఇంత సప్పిడి బతుకులు, ఇంత సప్పిడి వారాలు ఏంటండి? నాకు అర్థం కాలే. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారా ఇక్కడే? అక్కడున్న జనాంగం అంతా సంతోషించి సందడి చేసి సంబరాలు చేసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క మనస్సును తెలుసుకున్నవాడు ఒక్కడున్నాడా గుంపులో? ఈరోజు సంతోషించి సంబరాలు చేసుకుని అంబరాలు అంటే విధముగా మటలాదివారం చేస్తున్నావే, మటల ఆదివారం వెనక ఎందుకు దేవుడు బాధపడ్డాడు? ఎందుకు దేవుడు దుఃఖపడ్డాడు? రాయబడిన మాట, ఆయన ఏం చేస్తున్నాడట? ఏడుస్తున్నాడట. అదేంటండి? సృష్టికర్త ఏడ్చడం ఏంటండి? ఆయన ఏడిచే ఏడుపు, ఆయన ఏడ్చే ఏర్పు సకల జాతి ప్రజలకు ఆశీర్వాదకరమా? అది బహుభయంకరకరమా? చెప్పాలా? ఒక తల్లి అంటది, నన్ను ఏడిపిస్తే నా ఉసురుని కొట్టుకుంటుంది, నన్ను బాధ పెడితే, నన్ను మీ నాయన్ను బాధ పెట్టి ఒక ముద్ద అన్నం వేయకపోతే నా ఉసురుని కొట్టుకుంటుంది, నా బాధ నిన్ను తరుముతుంది అని ఒక తల్లి అంటది. తల్లి కంటతడి పెడితే, తండ్రి కన్న బిడ్డల విషయమై కన్నీరు కారుస్తే ఆ పిల్లలకు క్షేమం అంటారా? ఆ పిల్లలకు సంతోషం అంటారా?
ఆ పిల్లలకు ఆనందంగా ఉంటారా? ఏమర్రా, ఉండరా? ఎందుకు కదా? ఆ తల్లి అన్ననే అంటది, నన్ను బాధ పెట్టి నువ్వు ఈ సుఖంగా ఉండలేవురా, నన్ను గాయపెట్టి నువ్వు ఆనందంగా ఉండలేవు. నేనేమంటున్నానంటే, తల్లి తండ్రి వీళ్ళను బాధ పెడితే సంతోషంగా ఉంటావో ఉండలేవో నేను చెప్పలేను, కానీ సకల జాతి మానవాళి క్షేమాన్ని కోరిన యేసుక్రీస్తు ప్రభువు నీ విషయమై బాధపడితే, నా విషయమై గాయపడితే, మనందరి విషయమై మూలుగితే, మనందరి విషయమై ఈరోజు మటలాదివారం జరుపుకుంటున్న సకల జాతి ప్రజల విషయమై ఏడుస్తే, కన్నీరు కారుస్తే, ఆ జాతి ప్రజలకు క్షేమంగా ఉంటారా? ఆనందంగా ఉంటారా? సంతోషంగా ఉంటారా? అందుకే ఏడుస్తున్నారు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? యెరూషలేము గుమ్మములో ఎందుకు అడుగు పెడుతున్నానో తెలుసా? దానికి చెప్పు, సియోను కుమార్తెకు చెప్పు, దాంతో మాట్లాడు. దాని విడుదల, దాని సంరక్షణ, దానిని కాపాడటానికి నేను యెరూషలేము గుమ్మములు అడుగు పెడుతుంటే నేను ఎందుకు వస్తున్నానో అర్థము కాక బాహ్య సంబంధమైన సంతోషం, బాహ్య సంబంధమైన ఆనందం, బాహ్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉన్నారండి. ప్రవచన గ్రంథం యెషయా గ్రంథం, ప్రవచించినటువంటి యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి 2 వచనాలు క్షుణ్ణంగా చదవండి. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయను. ఆలోచన చేస్తున్నావా? ఎందుకు ఆయన ఏడుస్తున్నాడయ్యా? ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన చెప్పే మాటలు యెరూషలేములో ఉన్న ప్రజలకు అర్థం కాలేదు. యెరూషలేము ప్రజల్ని ఆయన విడిపించటానికి, విడుదల కలిగించటానికి ఆ యెరూషలేము గుమ్మములో అడుగు పెడుతుంటే ఆయన మనస్సేంటో గ్రహించక, ఆయన ఉద్దేశం ఏంటో అర్థము కాక, లేఖనాల యొక్క వివరణ ఏమిటో అర్థము కాక, పైగా దేవుణ్ణి ఆలోచన చేస్తూ, పైగా దేవుణ్ణి వెతకుతూ, పై సంబంధమైన సంబరాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఆయన దాని విషయమే ఏడుస్తున్నారు. ఎందుకు ఏడ్చాడంటే, యెరూషలేమా, మరికొద్ది రోజుల్లో శత్రువు నీ ప్రాకారాలను సర్వనాశనం చేయటానికి వస్తాడు. శత్రువు నిన్ను హతమార్చడానికి వస్తాడు. శత్రువు నిన్ను, నీ పిల్లలను రాతి మీద రాయి ఒక్కటైనను ఉండకుండా పెళ్ళగించే దినాలు రాబోతాయి. ఇది ప్రభువుకు అర్థమైంది, కానీ ప్రభువును ఆరాధించేటువంటి జనాలకి అర్థం కాలే. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతావు, కానీ అందులో ఉన్న మాట నీకు అర్థం కాదు, అందులో ఉన్నటువంటి మాధుర్యం నీకు అర్థం కాదు. నీకిచ్చిన సమయంలో సమాధాన సంబంధమైన ఈ మాటలు విని నీ జీవితాన్ని మార్చుకొని ఉంటే నీకు ఎంత మేలో. కానీ శత్రువు వచ్చి నీ ప్రాకారాలను సర్వనాశనం చేసి రాతి మీద రాయి ఒక్కటైనను ఉండకుండా, ఇందాక మీరు చదివారు ఆ మాట, లూకాసు వార్త 19:41 కింద చదువుకుంటూ వస్తే ఆ మాట ఉంటుంది అక్కడ. చదువుతారా? అది నీలో పైన కొంచెం పైకి,
సమాధాన సంబంధమైన ఈ మాటలు ఈ నీ కాలమందు నువ్వు వినిన ఎడలా నీకు మేలు అనే మాట లేదా? అది 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 మొత్తుకుంటున్నది. ఎడలా నీకు మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగక కుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఒక్కటైనను ఉండకుండా ఆ దినాలు వచ్చాయి. ఇది చరిత్రలోకి వెళ్ళాలి, నేను అంత లోపుకి వెళ్ళకుండా మీకు పై మాటలు చెప్తున్నా. ఇందాక యెషయా గ్రంథం 40 మీరు చదివారు. ఆ కుమార్తెతో, యెరూషలేము కుమార్తెతో, సీయోను కుమార్తెతో ప్రేమగా మాట్లాడుడే, ఆమె యుద్ధ కాలము సమాప్తమైనవి, ఆమె దుఃఖ దినములు సమాప్తమైపోయాయి. అంతకుముందు ఏమైంది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు యెరూషలేములోనికి వస్తున్నాడో అర్థము కాక ఆ సమాధాన సంబంధమైనటువంటి మాటలు వారి కనులకు మరుగు చేయబడ్డాయి. అర్థం కాలేదు. ఎందుకు మట్ట పట్టుకొని ఆరాధిస్తున్నామో, ఎందుకు దారి పొడుగున బట్టలు పరిచి ఆ ప్రభువుని ఘనపరుస్తున్నామో, ఘనస్వాగతం పలుకుతున్నామో అర్థం కావటం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి సమయంలో, ఆ టైంలో ప్రజలు ఏ విధంగా బాహ్య సంబంధంగా ఆ మాటలు మోయబడ్డాయో, వారి మనోనేత్రములు తెరవకుండా, ఈ కాలంలో కూడా జనుల యొక్క మనస్సు మనోనేత్రాలు మోయబడ్డాయి. ఆ సమాధాన సంబంధమైన వార్త వారికి అందడం లేదు. వారి కన్నులు మోయబడ్డాయి. వారికి ఆనందములు. ఏ ఆనందం ఇది? బాహ్య సంబంధమైన ఆనందం, బాహ్య సంబంధమైన సంతోషం, వీటిలో మాత్రమే మునిగి తేలుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణంలోనికి ఎందుకు వస్తున్నాడంటే, ఆ పట్టణాన్ని, పట్టణ ప్రజల్ని బాగు చేయటానికి వస్తున్నాడు. నెంబర్ 2, శత్రువు హతమార్చినటువంటి నీ పునాదులన్నిటినీ కూడా మరలా బాగు చేస్తానని యెషయా గ్రంథం 40లో మాట్లాడుతున్నాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరదాం. ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయంలో చెప్పినప్పుడు వారికి అర్థం కాలేదు. ఎంతసేపు ఉన్న బాహ్య సంబంధమైన సంబరాల్లో మునిగి తేలుతా ఉన్నారు. ఏ మట్టలు పట్టుకొనైతే దావీదు కుమారుడా జయము జయము జయమని ఆ యెరూషలేము రాజ వీధుల్లో కేకలు పెట్టారో, అదే చేతుల్లోనికి మట్టలు వెళ్ళి రాళ్ళు వచ్చేసాయి. హల్లెలూయా. ఏ చేతులతో అయితే మట్టలు పట్టుకొని ఆ రోజు ఆనాటి ప్రజలు ఏం చేశారో, ఈరోజు ఈనాటి ప్రజలు కూడా అదే చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మనసు అర్థం చేసుకోక, ఆయన మూలుగులు, ఆయన దుఃఖము, ఆయన బాధ, ఆయన ఏడుపు అర్థం కాక బాహ్య సంబంధమైన సంబరాలతో పండగ చేస్తున్నారు. మటలు చేతపట్టి ప్రభువును ఆరాధించిన చేతులే మరి కొద్ది రోజుల్లో 3వ తారీఖున నెక్స్ట్ మంత్ 3rd గుడ్ ఫ్రైడే రోజున ఏ మట్టలు పట్టుకొని దావీదు కుమారుడా జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును అని ఏ ప్రజలైతే ఆనాడు ఏది చేశారో, ఈనాటి ప్రజలు కూడా అదే చేస్తున్నారు. దేవుణ్ణి ఘనపరిచారు. ఈ మట్లాదివారంన దేవుణ్ణి స్తుతించారు, సంబరాలు చేసుకున్నారు, పండగలు చేసుకున్నాడు. శుక్రవారం రోజున అదే చేతుల్లోకి ఏమొచ్చాయి తెలుసా? రాళ్ళతో కొట్టి ఏమంటారో తెలుసా? ద్రోహి, నీచుడు, అపవిత్రుడు.
ఏదో చేయటానికి వచ్చాడట, మా బ్రతుకులు మార్చడానికి వచ్చాడట. మాకు తెల్దా మేము ఎలా బతకాలనో? మాకు తెలీదా మా బ్రతికేంటో అని ఏ నోరైతే కేకలు పెట్టిందో, ఏ చేతులైతే మట్టలు పట్టుకొని ఖర్జూరపు మట్టలతో అల్లాడించి ఆనందగానాలతో స్తుతించి ఆరాధించారో, అదే నోరు ఇప్పుడు యేసయ్యకి ఏమైంది? వ్యతిరేకంగా మారింది. అదే చేతులు ఏమయ్యాయి? ఇప్పుడు రాళ్లతో చేత పట్టుకుని ఏ నేరము చేయని యేసయ్యను ఆ యెరూషలేము వీధుల గుండా తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మనసు పెట్టి విను, ముగిస్తున్నా. నా ప్రియులారా, అలనాడు ఆ ప్రజలు ఏది చేశారో, ప్రభువు దుఃఖాన్ని, ప్రభువు బాధను పంచుకోవాల్సిన ప్రజలు ఆ బాధను ఆ దుఃఖాన్ని పంచుకోక, ఆ బాధను ఆ దుఃఖం మాకొద్దని బాహ్య సంబంధమైనటువంటి సంతోషముతో సంతోషించి, ప్రభువును పై పెదవులతో ఆరాధించి, చేతులతో ఖర్జూరు మట్టలు పట్టుకొని ఆయనను ఘనపరిచి, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అనేది ఆ ఊరికి అర్థం కాలే. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు అని ఎవరు ఆలోచన చేయలే. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఈరోజు నేను మట్టలు ఎందుకు పట్టుకున్నాను? ఈరోజు ఈ మటల ఆదివారం వెనక దేవుడు ఏది ఉద్దేశించాడు? ఈ మటలాదివారం వెనక యెరూషలేము ప్రజలను దేవుడు రక్షించి కాపాడి వారి యొక్క ప్రాచీన పాపపు స్వభావాలన్నిటి కూడా తొలగించాలని ఆశపడి, అది తొలగిపోవాలని బాధపడి ఏడుస్తున్నాడు. కానీ అది వాళ్ళలో నుంచి తొలగించుకోలేడు, ఇష్టపడటం లేదు. మా జీవితాలు మాకు ఇలాగే ఉండాలా? మా బతుకులు మేము ఇలాగే బతకాలా? మా పాత ప్రాచీన స్వభావం మా నుంచి వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు. మేమైతే ప్రతి సంవత్సరం మట్టలు పట్టుకొని మట్టలాదివారం చేయాలా? ఎందుకు ఏడ్చాడో ఇందాక చెప్పా. ఆయన ఏడుపు యెరూషలేము ప్రజలకు శాపంగా మారింది. ఆయన బాధ, ఆయన దుఃఖము యెరూషలేము ప్రజలు శత్రువుకు అప్పగించాడు. ఎంతో మంది రాజులు వచ్చి ఆ యూదా ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని, యెరూషలేము ప్రజల్ని సర్వనాశనం చేసి మరణానికి అప్పగించారు. ఆ యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా పటాపంచలు చేసి చెప్పాడు కదా, నీలో రాతి మీద రాయి ఒక్కటైనను ఉండదు. యెరూషలేము మందిరాన్ని పతనం చేసేటువంటి గడియ. ఇంతకు ఏంటయ్యా ఆ యెరూషలేము దేన్ని సూచిస్తుందయ్యా? నిన్ను నన్ను సూచిస్తుంది. ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకి రావాలని ఇష్టపడుతున్నాడయ్యా? నీలో నాలో ఉన్నటువంటి ఆ అపవిత్రతను తీసివేసుకొని పవిత్రతను ధరించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన ఉన్నది, ఆవేదన ఉన్నది. అందుకొరకే ఏడుస్తున్నాడు. అది వెళ్ళకపోతే, ఆ ప్రాచీన స్వభావము నీలో వెళ్ళకపోతే, నిన్ను అపహరించటానికి, నీ పతనాన్ని పాడు చేయటానికి శత్రువు పొంచి ఉన్నాడు. ఇది మట్లాదివారం వెనకాల దాగి ఉన్నది. దాని విషయమై ఎందుకు ఏడ్చారంటే, దాన్ని బాగు చేయాలని వచ్చాను, బాగుపడలేకపోతుంది. దాని ప్రాకారాలను కాపాడదామని వచ్చాను, పునాదులు పాడైపోతున్నాయి. దాన్ని ప్రేమగా నా యొద్దకు చేర్చాలనుకున్నాను, నా ప్రేమ కవిగిట్లో నుంచి అది వైదొలిగిపోయింది. అక్కడ ఏడ్చి మళ్ళీ ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమన్నాడంటే, ఇక సియోను కుమార్తెతో చెప్పండి, యెరూషలేము కుమార్తెతో చెప్పండి, ఏమని? ఆమె యుద్ధ కాలము సమాప్తమైందని చెప్పండి. చెప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపరద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏమి చెప్తుందయ్యా ఇక్కడ? మనతో ఏం మాట్లాడుతుందయ్యా? ఈ మాట వెనకాల దాగి ఉన్న శ్రేష్టమైన ఆంతర్యం ఏంటయ్యా? బాగా వినండి, ముగిస్తున్నా. ఈ మట్టల ఆదివారం రోజున నా దేవుడు నీ విషయమై ఏడుస్తున్నాడు. ఎందుకు? ఎన్నాళ్ళు పై పెదవులతో, పై ఆచారాలతో నన్ను గాయపెడతావు, నన్ను ఏడిపిస్తావు, నన్ను దుఃఖ పెడతావు.
ఎన్నాళ్ళు ఈ పై సాంప్రదాయాలతో కూడినటువంటి నామకార్థపు స్థితిలో నువ్వు ఉంటావు? నిన్ను విడిపించాలని నేను వస్తే నువ్వు ఎందుకు విడుదల పొందుకున్నావు? నిన్ను సత్యమైన మార్గములో, క్రమమైన మార్గములో నడిపించాలని నేను ఆశపడుతుంటే నువ్వు ఎందుకు ఆ సత్యమైన మార్గానికి ఆమడంత దూరంలో ఉండిపోతున్నావు? నేను ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా? అసలు నా ఏడుపు వెనకాల దాగి ఉన్నా నా ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకుని ఈరోజు మట్ట చేత పడుతున్నావా? ఏం తెలిసిందే? నిన్ను సరిచేయాలని, నిన్ను సవరించాలని, నిన్ను సరైన మార్గంలో నిలబెట్టాలని ఆయన యెరూషలేము దగ్గరికి వస్తుంటే యెరూషలేము ప్రజలు ఏం చేస్తున్నారంట? తమ పెదవులతో మాత్రమే ఏం చేస్తున్నారు? ఇందాక చదివారు, దావీదు కుమారుడా నీకు జయము, హోసన్నా జయము అని చేతితో మట్ట నోటిలో కంటిన్యూగా కేకలేస్తున్నారు. అంత మట్టుకేనా? ఈ ఆదివారం మట్ట పట్టుకుంటావు, రేపు గతిస్తే నీ చేతులకి ఏమొస్తుంది? ఒకసారి ఆలోచన చేయి. ఈ ఆదివారం మట్ట పట్టుకొని ప్రభువును స్తుతిస్తున్నావు, హోసన్నా జయము జయం అంటున్నావు, ప్రభు పేరిట ఉత్సవాలు స్తుతింపబడును గాక అంటున్నావు. పై పెదవులతో ప్రభువుని ఎన్నాళ్ళు ఆరాధన చేస్తావు? ఎన్నాళ్ళు ప్రభువును మహిమపరుస్తున్నానని భ్రమలో ఉంటావు? ప్రతి సంవత్సరానికి ఒకసారి చేతుల్లో మట్ట, తర్వాత నీ చేతులకి ఏవేవో వస్తున్నాయి. నీ చేతులు నీ ఆధీనంలో ఉండకుండా ఉన్నాయి. ఆదివారం రోజున చేతుల్లోనికి మట్ట, తిరిగి శుక్రవారం రోజున అదే చేతుల్లోనికి. అర్థమైందా? ఇది ఆనాటి ప్రజల యొక్క స్థితిగతి. ఓకే, మరి ఈనాటి ప్రజల యొక్క స్థితిగతి? భక్తులు, భక్తిపరులు మట్టలు తీసుకుని వచ్చి పరిశుద్ధ స్థలంలో ఉంచారు కదా, ఆ మట్ట తీసుకుంటున్నావు కదా, ఆ మట్టను తీసుకొని వచ్చి ఇంట్లో సూర్లోనో గూట్లోనో ఎక్కడో చోట పెడుతున్నావు కదా, తర్వాత నీ చేతులకి ఏమొస్తున్నాయి? ప్రభు నిన్ను విడిపించాలని వస్తున్నాడు, ప్రభు నిన్ను బాగు చేయాలని వస్తున్నాడు, ప్రభు నీ ప్రాకారాలకు నెమ్మదినివ్వాలని వస్తున్నాడు. ఆమేన్. నీ ప్రాకారాల చుట్టూ ఏ శత్రువు గలిబిలి రేపకుండా నీ ప్రాకారాల చుట్టూ నెమ్మది ఉంచాలని ప్రభువు నీ మేలు కోరి వస్తుంటే నువ్వేమో పై పెదవులతో ఆరాధన చేస్తే ఎలా? పై పెదవులతో దేవుణ్ణి కనపరిస్తే ఎలా? ఆ రోజు ఆ ప్రజల యొక్క స్థితిగతులు ఏమున్నాయో ఈరోజు కూడా, ఈ రాకడ దినాల్లో కూడా ప్రజల అలవాట్లు, స్థితిగతులు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే విధంగా ఉన్నాయి. చూసుకో కావాల్సింటే. నా ప్రియ దైవ జనాంగమా, ఎందుకయ్యా యెరూషలేముతో ఎందుకు ప్రేమగా మాట్లాడమన్నారు? ఆ రోజు ఆయన ఎందుకు వస్తున్నాడో, ఎందుకు ఏడుస్తున్నాడో, ఎందుకు బాధపడుతున్నాడో తెలియకుండా ఏం చేస్తున్నారు? సంబరాలు చేసుకుంటున్నారు, ఆనందముతో ఉన్నారు. అరే, నీ మట్టుకు నువ్వు సంతోషంగా ఉంటే సరిపోద్దా? నీ మట్టుకు నువ్వు ఆనందంగా ఉంటే సరిపోద్దా? నీ మట్టుకు నువ్వు పండగ చేసుకుంటే సరిపోద్దా? నీ మట్టుకు నీవు ఆనందాన్ని వ్యక్తపరిస్తే సరిపోద్దా? ఏ ప్రభువు గురించి అయినటువంటి పండగ చేస్తున్నావో ఆ పండగకు ప్రభువు నాయకుడై ఉన్న ఆయన మనస్సు ఏంటో అర్థం చేసుకున్నావా? ఆమేన్. హల్లెలూయా. హలో, అర్థమవుతుందా? ఈ పండగకి ప్రభు ఎవరు కదా? ఈ పండగకి నాయకుడు ఎవరు కదా? నీ మటుకు నువ్వు పండగ చేసుకుంటూ సంవత్సరాలు గతించావే, ఆ పండగ ఎవరిని ఆధారం చేసుకొని చేస్తున్నావు కదా? ఆ యేసయ్య యొక్క మనస్సు ఏంటో తెలుసుకుని నువ్వు మటలాదివారం చేస్తున్నావా? యేసయ్య మనస్సు ఏంటో తెలుసుకుని పండగ చేస్తున్నావా?
యేసయ్య మనస్సు ఏంటో నీకు అర్థమవుతుందా? అయ్యే వాళ్ళతో పాటు కలిసి సంతోషించాలండి, వారితో పాటు కలిసి ఆనందించాలండి, వారితో పాటు కలిసి ఆహా నాకు ఎంత ఘనస్వాగతం పలుకుతున్నారు, ఓహో ఆహా అని ఏం చేయాలా కదా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆ రోజు మటలు పట్టుకున్న ఆ ప్రజల నిమిత్తమై ఏడ్చిన దేవుడు ఈరోజు అదే చేతులతో మట్టలు పట్టుకుని నీ విషయమై ఏడ్చడం లేదా? బతుకు మారుకోకుండా, బతుకు మార్చుకోకుండా మటలు కావని ఎగబడుకుంటూ పోతున్నావే. మార్పు చెందని నీ బ్రతుకు, మార్పు చెందని నీ పరిస్థితి, మార్పు లేని మనస్సుతో, మార్పు లేని చేతులతో ఎన్నాళ్ళు మట్టలు పట్టుకొని మట్టలాదివారం చేస్తావు? ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు ఎప్పుడు మనస్సు మార్చుకొని నా దగ్గరికి వస్తావో ఆ రోజు సరైన మట్టలాదివారం చేసినట్లు. కొట్టు బిగ్గరగా చెప్పట్లేదు సైకి. ఎన్నాళ్ళు నీలో నూతన తత్వం రాకుండా, ఎన్నాళ్ళు నూతన సృష్టిగా మార్చబడకుండా, ఎన్నాళ్ళు ఆచారబద్ధకమైన మట్టలు పట్టుకుంటావు? ఎన్నాళ్ళు ఆచారబద్ధకమైన మటలాదివారం చేస్తావు? ఈరోజు మట్ట పట్టుకున్న నీ హృదయం ప్రభుకి ఇష్టకరంగా ఉందా? ఈరోజు మట్ట పట్టుకొని నేను చిన్నప్పుడు ఈ కళ్ళతో చూసింది. నేను కించపరచడం లేదు, ఎవరిని హేళన చేయటం లేదు, ఏలెత్తి చూపించడం లేదండోయ్. చెప్తున్నా, సంవత్సరాలు గతిస్తున్న కొలది నీ జీవితంలో పరిపక్వత, పరిపూర్ణత రాకపోతే అలనాడు ప్రభు అక్కడ ఏ విధంగా ఏడిచాడో ఇక్కడ నీ విషయమై ఆయన ఏడుస్తూ బతుకంతా ఆయన ఏడిపిస్తావా? బతుకంతా ఆయన ఏడిపించే పండుగలేనా? బతుకంతా ఆయన గాయపెట్టే పండుగలేనా? బతుకంతా ఆయన దుఃఖపరిచే పండుగలేనా? అదే ఇందాక చెప్పా, కడుపున పుట్టించుకున్నటువంటి ఆ తల్లి ఆ తండ్రిని బాధ పెడితేనే నా ఉసురు నీకు తగులుతుంది అని అంటదే. మరి యేసయ్యను బాధ పెట్టి నువ్వు మటలాదివారం చేస్తే నీ కుటుంబం బాగుపడుతుందా? నీ కుటుంబంలో సంతోషం ఉంటుందా? నీ కుటుంబంలో ఆనందం ఉంటుందా? నీ కుటుంబంలో దీవెన వర్షపు జల్లులు కురుస్తాయా? ఆలోచన చెయ్యి. ఎన్నాళ్ళు నీ జీవితం మార్పు చెందకుండా, మార్పు లేని మనసుతో, మార్పు లేని చేతులతో ప్రభువును ఆరాధిస్తావు, ప్రభువును గణపరుస్తావు? నేను చిన్నగున్నప్పుడు నేను చూసిన సంఘటన, ఆ చేతులతో ఆ 2-3 రోజులు అక్కడికి వెళ్ళి మట్టలు తీసుకొని వచ్చి, చెప్పాను కదా ఇందాక, మట్టలు కొయ్యే బ్యాచ్ అంతా అదే. ఆ మట్టలు తీసుకొని వచ్చి ఏమండి అక్కడ పెడితే ఆయన ఏదో చెప్పుకుంటూ పోతుంటాడు. మట్టలు తీసుకొని నేను మా పిల్ల బ్యాచి, అల్లరి బిల్లరి బ్యాచి, ఆ మట్టను తీసుకొని దానికి జడలకుంటా కూర్చొని ఆ మట్టకు శిలువ గుర్తు, ఇంకొక గుర్తు అంతవరకు ఆ మట్ట బాగా ముడుచుకొని ఉంటుంది. బాగా దాన్ని చీల్చి దాన్ని అల్లి ఇంతొన్నే మట్టను ఇంత చేసుకుంటాను. పైన శిలువ గుర్తు మళ్ళా దేనికి? మట్టకు. ఆ మట్టతో పక్కన వరసడం, దీన్ని వరసడం చూడలేదు లేబ్బా. అవి తీసుకొని బయటికి వచ్చి మందిరం చుట్టూ ఏం చేసాం? ప్రదర్శనలు చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే బాగా వినండి జాగ్రత్తగా. బతుకు మార్చుకోకుండా యెషయా గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? 59 అనుకుంటా, నీ చేతులు రక్తముతో ఉన్నాయి, ఆ రక్త సంబంధమైన నీ చేతులు కడుక్కోకుండా ఎందుకు మట్టలు పట్టుకుంటావు? 59ఏనా? యెషయా గ్రంథం 59 చూడండి ఒకసారి. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపో. అదిరా. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, నీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి,
నీ నాలుక కీడును బట్టి మాట్లాడుతుంది. ఆలోచన చెయ్యి. రక్తసిక్తమైన చేతులతో, రక్తసిక్తమైన వేళ్లతో, కపటమైన నోటితో ఎన్నాళ్ళు ప్రభువును ఆరాధిస్తావు? ఎన్నాళ్ళు మఠలాదివారం చేస్తావు? ఎక్కడ నీ బతుకులో పరిపూర్ణత? ఎక్కడ నీ బతుకులో పరిపక్వత? ఎక్కడ నీ బతుకులో నూతన తత్వం? ఎన్నాళ్ళు వేషధారిలాగా మట్టలు చేత పట్టుకొని వేషాలు వేసుకుంటూ తిరుగుతావు? ఏంటి? ఎందుకు జరిగింది అది? అదే ఆచారంగా వస్తుంది. చేయి, నేను కాదని చెప్పనే. దాని వెనకాల ఒకసారి చూడు, చరిత్ర ఏముందో. దాని వెనకాల చూడు. ఇదే చూస్తున్నావు. దారి పొడుగున బట్టలు పడిసే చూస్తున్నావు, చేతికి మట్టలు పట్టుకునే చూస్తున్నావు. కానీ ఆ గాడిద మీద కూర్చున్న యేసయ్య మనస్సు ఎప్పుడు అర్థమవుతుంది నీకు? ఆ గాడిద మీద కూర్చున్నటువంటి ఆయన ఏడుపు నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎందుకు ఏడుస్తున్నాడు? నీ బతుకే బాగలేదని. బతుకు బాగలేకుండా సంవత్సరాల తరబడి నువ్వు మట్టలాదివారం చేస్తున్నావని, సంవత్సరము తాగి కోటరి సీసాలు తీసుకొని మట్టల గొయ్యనికి వెళ్తున్నావని నీకోసం ఏరుస్తున్నారు. ఆయన నీకోసం ఏరుస్తున్నాడు. మొన్న చెప్తున్నాడు, ఆటో తీసుకొని ఆ మట్టలకు వచ్చారట. రావడం కొంచెం లేట్ అయింది. ఈ లోపు మొత్తం పీపలు లేపేశారు. కైపు ఎక్కువైంది. ఒకరినొకరిని అనుకొని ఎవరిని మట్టలు వాడు తీసుకొని ఆటోకి వెళ్ళిపోయినాడంట. ఈ భక్తులు తెచ్చేటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి మట్టలు పట్టుకొని ఏం చేస్తున్నావు? మట్టలు ఆదివారం చేస్తున్నావు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఆయన ఏడుస్తుంటే నువ్వు కింద ఉండి మట్టలాదివారం చేస్తావా? దావీదు కుమారుడా చేయమంటావా? నీ చేతులు శుభ్రం చేసుకోకుండా, నీ హృదయాన్ని శుభ్రం చేసుకోకుండా, నీ నోటిని శుభ్రం చేసుకోకుండా, నీ నడినెత్తి మొదలుకు అరికాల వరకు సమస్త దేహ అవయవాలకు శుభ్రత లేకుండా, అపరిశుద్ధమైన చేతులతో, అపవిత్రమైన పెదవులతో, కపటమైన నోటితో ఎన్నాళ్ళు మట్టలాదివారం చేస్తావురా నాయనా? అంటే కుక్క ఏడవైదు వచ్చిందంట. ఏమరా మాట్లాడరు? దానికి ఉన్న సిగ్గు రోషం కూడా లేదు మనకు. ఏంటంటా? దానికి ఉన్న సిగ్గు కూడా లేదు మనకు. దానికి ఉన్న రోషం కూడా లేదు మనకు. అరే ఏడుస్తున్నారా నాయనా? ఒకసారి ఆయన వైపు చూడరా. అసలు నువ్వు అడుగు, ప్రభువా ఇదిగో ఈ మాటలు ఇప్పుడు చదివాం కదా, మా దైవజనుడు చెప్పాడు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? కింద అందరూ సంతోషంగా డ్యాన్సులు వేసుకుంటుంటే ఆ గాడిద పిల్ల మీద కూర్చొని నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా? నువ్వు దేవుడు కాదు. నువ్వు ఏడుచా సంవత్సరం అనుకున్నా, నువ్వే ఏడుచే. మా ఏడుపు ఎవరు ఏడ్చాలా? ఆయన ఎందుకు ఏడుస్తున్నారా? ఎందుకు కన్నీరు కారుస్తున్నారా? సంవత్సరాల తరబడి నీ బతుకు మార్చుకోకుండా మఠలాదివారం చేస్తున్నావని నీకోసం ఏడుస్తున్నాడు. చెప్పలు కొట్టి ప్రభు నామని గణపరుచు. సంవత్సరాల తరబడి బతుకులో మార్పు లేకుండా సేమ్ రొటీన్ మట్టలాదివారం చేస్తున్నావు. నీ బతుకు ఎప్పుడు మారుతుంది అని మట్టలాదివారం వెనక నీకేమో మట్టలాదివారం అంటే సంబరం. కానీ ఆ మట్టలాదివారానికి ప్రభు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎన్నాళ్ళు ఆయన ఏడిపించి నువ్వు మట్టలాదివారం చేస్తావు? ఎన్నాళ్ళను ఆయన ఏడిపిస్తూ మట్ట చేత పట్టుకొని నీకై నువ్వు సంబరాలు తీసుకుంటావు? అక్కడ రాయబడిన మాట ఒకసారి నీ చేతులు చూసుకో, ఒకసారి నీ హృదయం చూసుకో ఏ విధంగా ఉందో. మట్ట పట్టుకొని ప్రభువుని ఆరాధిస్తున్నా ఓ మట్ట ముఖమోడా, ఓ మట్ట ముఖందనా, నీతోనే మాట్లాడుతున్నా లైవ్లో.
ఈరోజు ఆ మట్ట పట్టుకోవాలనే మందిరానికి రాకుండా పోయినావు. ఆ మట్ట ఏ విధంగా పట్టుకోవాలో తెలుసుకో. సంవత్సరాల తరబడి మట్లాదివారం చేస్తున్నావు, నీ బతుకు మట్ట పట్టుకోవడానికి చేత కాదు. నీకు రోషం రావాలని మాటలు మాట్లాడుతున్నా. చేతనైతే ప్రభు ఏడుపు ఏంటో గ్రహించుకొని, ప్రభు మనసు ఏంటో తెలుసుకొని, ప్రభువు చెప్పినట్లు చేస్తూ అప్పుడు మట్ట పట్టుకో. దేవుడు నీ విషయం ఎలా ఏడ్చాడో, బాగుపడిన నీ మనస్సు, బాగుపడిన నీ సాక్ష్యం ద్వారా ఏ దేవుడైతే నిన్ను బట్టి ఏడ్చాడో అదే బ్రతుకులో మార్పు వచ్చిన నిన్ను బట్టి నా దేవుడు ఆనందంతో సంతోషంతో కేకలేస్తాడు కదా. ఎందుకు ఏడ్చాడో చెప్పాలా? నీ బతుకు మార్పు లేదని, సంవత్సరాల తరబడి మార్పు లేని చేతులతో, మార్పు లేని పెదాలతో, మార్పు లేని హృదయముతో, నూతన సృష్టిగా కాకుండా పాత రోత బ్రతుకుతో రొటీన్గా మటలాదివారం చేస్తున్నావని, ఈరోజు మటలకు పోయినా మటలాదివారం చేస్తున్నా నీ విషయమై దేవుడు ఏడుస్తున్నాడు. గత సంవత్సరాలన్నీ ఏడ్చుకుంటూ వచ్చాడు కదా. నా ప్రభువును సంతోష పెట్టడం కూడా నీ చేతిలోనేంది. ఆమేన్. ముగింపులోకి వస్తున్నా. ఏ దేవుడైతే నీ బతుకు మారలేదని నీ విషయమై ఏడ్చాడో, ఓ యెరూషలేమా, ఓ సీయోను కుమార్తె, అనగా మీరే, మనమే, దేవుణ్ణి ఏడిపించాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఏడుస్తున్న దేవుణ్ణి ఆనందింప చేయాలన్నా నీ చేతుల్లో ఉంది. ఎందుకు ఏడ్చాడు? సంవత్సరాల తరబడి నీవు నేను ప్రభువుకు దూరంగా ఉండి మటలాదివారం చేస్తామని ఏడ్చాడు. మరల ఇప్పుడు ఈ ఉపదేశము ద్వారా, ఈ వాక్యము ద్వారా నీ బతుకు దేవుడు ఆశించినట్లు, దేవుడు కోరుకున్నట్లు నీవు బ్రతికితే, నీవు ఆశిస్తే, నిన్ను విషయమై ఏడ్చిన దేవుడు నిన్ను విషయం మరలా సంతోషించి ఆనందిస్తాడు. బలా బతుకు మార్చుకున్న నా కుమార్తె, బలా బతుకు మార్చుకున్న నా కుమారుడా, ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు పట్టుకో మట్ట. మట్ట కాదు, అవి యాదానికి కాచారా, మట్టలు కాసే దానికి ఈత చెట్టును పట్టుకో. మట్ట కాదు పట్ట కాల్సినప్పుడు ఈత చెట్టు మీకొచ్చుకో. అర్థమవుతుందా? బతుకు మారకుండా, జీవితంలో నూతన తత్వం రాకుండా దయచేసి మట్ట పట్టుకోవద్దు. అక్కడ దేవుడు వారిని గాయపెట్టారు, వారి విషయం ఏడ్చాడు. ఇప్పటికి కూడా స్టిల్ నా కృపాకాలంలో కూడా నీ విషయమై దేవుడు ఏడుస్తే నీకు మంచి రోజులు రావు నాన్న. నీ కుటుంబం బాగుపడదురా. రాసి పెట్టుకో ఉపదేశం. దేవుడు నీ విషయమై ఇంకా ఏడుస్తున్నాడేమో. సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యమనే ముసుగులో మటలాదివారం చేస్తున్నా నీ విషయమై దేవుడు ఏడుస్తున్నాడేమో. లెట్ బి చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. తమాషలు అయిపోయిందా మటలాదివారం అంటే? ఏమనుకున్నావు? యెషయా ప్రవచిస్తున్నాడు. ఏ చేతులతో ఆ మట్టలు పట్టుకుంటున్నావో, ఆ మట్టల కోసమని పోతున్న ఆ చేతులు కోటర సీసాలు పట్టుకోవడం లేదా? తాకకూడనివి తాకడం లేదా? చేతుల్లో పవిత్రత లేదు. అపవిత్రమైన చేతులతో ఎన్నాళ్ళు మట్టలు పట్టుకొని మట్టలాదివారం చేస్తావురా మట్టి ముఖమోడా? ఎన్నాళ్ళు? మార్పు లేని చేతులతో ఎన్నాళ్ళు ఆ మట్టను పట్టుకొని దావీదు కుమారుడా హోసన్నా జయమంటావు. ఆయనకు జయమే, నీకు బతుకంతా అపజయమే నీకు. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ జయవీరుడే. కానీ నీ చేతుల్లో మార్పు లేక, నీ నోటిలో మార్పు లేక, నీ హృదయంలో మార్పు లేక, మార్పు లేని మనస్సుతో మురిగిపోయిన, కంపు కొట్టిన అదే పాత రోత జీవితంతో మట్ట పట్టుకుంటున్నావు చూడు, నీ బతుకంతా అపజయం పాలే, అపజయం పాలే.
ఎప్పుడు నీకు విజయం వస్తుందో తెలుసా? ఆమేన్. ఎప్పుడు నీ విజయపదంలో నడుస్తావో తెలుసా? మార్పు చెందిన నీ చేతులతో మట్ట పట్టుకొని హోసన్నా చేయమంటే అప్పుడు నీ చేతికి విజయం ఇస్తాడు నా దేవుడు. మార్పు చెందిన నీ మనస్సు, మార్పు చెందిన నీ హృదయము, మార్పు చెందిన నీ దేహము ప్రభువుని గణపరుచినప్పుడు అప్పుడు నీ జీవితానికి విజయం. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయము కలుగును. బతుకు మారకుండా మటలు పట్టుకున్నన్ని దినాలు నీ బతుకంతా కొట్టబడుతూనే ఉంటుంది. విన్నావా ఉపదేశం? ఈ ఉపదేశం ఎప్పుడన్నా విన్నారా? అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చెయ్యి. ఇప్పుడు నిర్ణయం ఎవరిది? మీదే. ఎలా చెయ్యాలనో, ఇన్నాళ్ళు ఎలా చేసావో దేవుడు అలా అలా మన చిట్టాను విప్పాడా? ఎక్కడొచ్చి కూర్చున్నావు? అర్థమయ్యున్న వాక్యం ఎదుట. ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి మటలాదివారానికి ఇప్పుడు ఏ విధమైన మటలాదివారం చేయాలను? నీ బతుకులో మార్పు, నూతన తత్వం వస్తే నీ చేతిలోకి అప్పుడు ఏమి రావాలనో తేడా నీకు అర్థమైపోతుంది. ఆచారబద్ధకమైనటువంటి స్థితిలో ఉండొద్దు. ఆచారబద్ధకమైన వ్యవహారకలో ఉండొద్దు. రాకడ దినాల్లో ఉన్నాం, చీకటి దినాల్లో ఉన్నాం. దేవుణ్ణి పై పెదవులతో గణపరచొద్దు. దేవుణ్ణి పై పెదవులతో సంతోష పెట్టద్దు. దేవునికి నువ్వు దూరంగా బ్రతికి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసుకుంటూ దేవుణ్ణి బాధ పెట్టి ఏడిపించే ఇక మట్టలాదివారం మానే ఈ ఉపదేశము ద్వారా, లేదా నీకు మంచి దినాలు రావు, మంచి రోజులు రావు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల మీరు గ్రహింతురుగాక. ఎలా పట్టుకోవాలి మట? ఏమి శుభ్ర చేసుకోవాలంటున్నాడు అక్కడ యెషయా గ్రంథం 59లో. చూడొకసారి నువ్వే. అవి శుభ్రం లేకుండా యెరూషలేములోకి యేసయ్యను ఇన్విటేషన్, ఆహ్వానం పలుకుతున్నారు వాళ్ళు. ఆ చేతుల్లో పవిత్రత లేదు కనుకనే మట్ట పట్టుకున్న చేతిలో మరల తీసి రాళ్లతో కొట్టారు ఆయనని. నీ చేతుల్లో పవిత్రత లేదే, నీ నోటిలో పరిశుద్ధమైన మాట లేదే. అక్కడ చూడ్చుకోండి, అండర్లైన్ చేసుకో, ఆ పార్ట్స్ అండర్లైన్ చేసుకో. 59 యెషయా గ్రంథం. నీ చేతులు రక్తము చేతను, నీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడిరి. గమనించు. నెంబర్ 2, పెదవులు అబద్ధములాడుచున్నవి. అబద్ధముతో కూడిన ఆరాధన. ప్రార్థనకు వచ్చినావా? మందిరంలో మిగిలిన మట్టలలో నేను ఇంటికి తెచ్చుకునే సలిమంట వేసుకుని. ఎందుకు? నేనే కదా కోసుకొచ్చింది. మట్టలు కోసుకొచ్చింది నేనే కదా. లాస్ట్ వరకు ఉండే ఈ మట్టలు ఎందుకు లేని తీసుకుపో అని చెప్పి నేను అన్ని తీసుకొచ్చుకున్నా. అబద్ధముతో కూడినటువంటి మట్టలాదివారం. నీ చెయ్యి, నీ చేతి వ్రేళ్ళు, చేతిలో రక్తం, చేతి వ్రేళ్ళలో దోషం. ఇంకా పెదవులు నాలుకలోకి పోకప్పుడే పెదవులలో అబద్ధములాడుచున్నవి. నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నది. వీటిని సరి చేసుకోకుండా, ఆమేన్, వీటిని సవరించుకోకుండా, వీటిని నీ ఆధీనంలోకి తీసుకోకుండా ఇవి బాగుపడలేదు కనుకనే, ఇవి దేవునికి వేరైన పనులు చేస్తున్నాయి కనుకనే ఆయన దాని విషయమై అక్కడ ఏడ్చిన దేవుడు ఈరోజు మట్టల ఆదివారం జరుపుకుంటున్న నీ విషయం కూడా ఏడుస్తున్నాడు. ఎందుకు? గత ఏళ్ళ నుంచి నీ చేతులు అలాగా ఉన్నాయి. నీ వ్రేళ్ళలో దోషం విలయతాండం ఆడుతుంది. నీ నోటిలో అబద్ధం, నీ పెదవుల్లో అబద్ధం. టోటల్గా నువ్వే దేవునికి వేరుగా ఉండి పండగలు చేస్తున్నావు. మంచిది కాదు. ఆయన దాని విషయమై ఏడ్చెను.
అక్కడ ఏడ్చిన దేవుడు వారికి మేలు కలగలేదు. అక్కడ ఏడ్చిన దేవుడు వారికి క్షేమము కలగలేదు. ఆయన ఏడుపు వారికి శాపంగా మారింది. అక్కడ శాపంగా మారింది కాబట్టి ఆ శాపము నుంచి మరలా విడిపించాలని యెషయాతో ప్రవచించాడు. యెషరేమా, సీయోను కుమార్తెలారా, ఇకనైనా ఈ కాలంలో, కృపాకాలంలో ఈ మాటలు విని నీ చేతులు, నీ చేతి వ్రేళ్ళు, నీ పెదవులు, నీ నాలుక, నీ సమస్త దేహము దేవునికి అనుకూలంగా మారితే నీ విషయమై ఏడ్చిన దేవుడు నీ విషయమై సంతోషించాలి. ఎక్కడ సఫల దేవుణ్ణి సంతోషపెట్టే మటలాదివారం బతికిన రోజులన్నచి 2 చేతులు జోడించి మీతో మాట్లాడుతున్న లైవ్లో ఉన్న బిడ్డలు, ఇన్నాళ్ళు నీ విషయమై ఏడిచాడు. నువ్వు మట్టలకు పోతుంటే ఏడిచాడు, మట్ట పట్టుకుంటే ఏడిచాడు, దారి పడుగున బట్టలు పరుస్తుంటే ఏడ్చాడు. ఎందుకు? పరిచర్య అయితే చేస్తున్నావు కానీ నీ బతుకులో పరిశుద్ధత, పవిత్రత కరువైపోయిందని ఏడుస్తున్నాడు ఆయన. ఆయన చెప్పినట్లు వినటం లేదని ఏడుస్తున్నాడు ఆయన. ఎన్నాళ్ళు ఆయనను ఏడిపించి దుఃఖపెట్టే మటలాదివారం చేస్తావు? ఎన్నాళ్ళు కపటమైనటువంటి నోటితో, కపటమైన పెదవులతో, అబద్ధముతో కూడిన మాటలతో, చేతిని రక్తముగా పాపముతో ఉంచుకొని, చేతి వ్రేళ్లలో దోషాన్ని ఉంచుకొని ఎన్నాళ్ళు ఆయన ఏడిపిస్తావు? ఎన్నాళ్ళు ఆయన నీ విషయమై ఏడిచింది ఇక చాలు. ఈ ఉపదేశం ద్వారా ఏ దేవుడైతే మార్పు చెందని నీ శరీర అవయవాల విషయంలో ఏడ్చాడో, ఈ ఉపదేశము ద్వారా మార్పు చెందిన నీ సమస్త అంతరంగ అవయవాలు, బాహ్య అవయవాలు, జ్ఞానేంద్రియాల ద్వారా మార్పు చెందిన నిన్ను బట్టి నా దేవుడు సంతోషించునుగాక, నా దేవుడు ఆనందించునుగాక. లేఖనమేంటి? ఆయన దాని విషయమై ఏడుస్తున్నాడు. ఇప్పుడు మరలా బతుకు మార్చుకున్న దాని విషయమై దేవుడు సంతోషిస్తున్నాడు. అది సాక్ష్యం పొందాలి. కొడు చప్పలు బిగ్గర యేసయ్యకి. దేని విషయమైతే ఏడ్చాడో, దేని విషయమైతే బాధపడ్డాడో, దేని విషయమైతే కన్నీరు కార్చాడో, మరలా అది బతుకు మార్చుకొని సత్యవాక్యాన్ని సరిగా విభజించి సత్యవాక్యముతో తమ బ్రతుకులు సరి చేసుకున్నారో, ఎవరి విషయమైతే ఏడ్చారో అదే వారి విషయమై దేవుడు ఆనందించునుగాక, దేవుడు సంతోషించునుగాక. కాబట్టి ఇన్నాళ్ళు దేవుడు ఏడిపించే మటలాదివారం మానుకో. ఈ 2026 ఈ 3వ నెల 29th ఈ రోజుతో దేవుణ్ణి ఏడిపించే మటలాదివారం నీ నుంచి దేవుడు తొలగించునుగాక, నీలోంచి పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయునుగాక. ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా మటలాదివారానికి, ఆ మటలాదివారం చేయడానికి వచ్చిన నిన్ను బట్టి నా దేవుడు సంతోషించునుగాక, నా దేవుడు ఆనందించునుగాక, నా దేవుడు క్షేమాన్ని దయచేయునుగాక. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో పదిలపరచునుగాక. కనుక నా ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేసి ఈ మాటలు మనసులో ఉంచండి. ఏ ఒక్కరి ద్వారా అయితే ఏడ్చాడో తిరిగి వారి ద్వారానే ఆనందించాలని ఆశపడుతున్నాడు. కనుక ఇన్నాళ్ళు దేవుని ఏడిపించి మటలాదివారం చేశాం. మన బ్రతుకులో నూతన తత్వము రాని, మనలో కడగని, శుభ్రపరచని మటలాదివారం, మనకు మనము సాటిస్ఫై అయ్యే మటలాదివారం, మనకు మనము సంతోషించే మటలాదివారం, మనకు మనము ఆ ఉగ్గాని, ఆ టిఫిన్లు కట్టుకొని మటలకు పోయి సంతోషించే మటలాదివారం చేశాం. దాని విషయమై ప్రభు ఏడుస్తున్నాడో, నీ విషయమై, నా విషయమై ఏడ్చిన దేవుడు. ఒకప్పుడు నేను కూడా అటువంటి మటలకు చెందిన వాణ్ణి. నా విషయమై దేవుడు ఏడ్చాడో, నేను ఒకప్పుడు ఏడిపించిన వాణ్ణే. ఇప్పుడు ఏడిపించిన దేవుణ్ణి మరలా పరిశుద్ధాత్మని ద్వారా ఆయన ఆనంద పెట్టేటువంటి స్థితిలోనికి దేవుడు నన్ను నడిపించాడు. నా బ్రతుకును నూతన పరిచిన దేవుడు ఈ ఉపదేశము ద్వారా మీ బ్రతుకులను కూడా నూతన పరచునుగాక. మన విషయమై ఏడ్చిన దేవుడు తిరిగి మార్పు చెందిన మన విషయమై, మార్పు చెందిన మన బ్రతుకు విషయమై, మార్పు చెందిన మన జ్ఞానేంద్రియాల విషయమై, మార్పు చెందిన మన శరీర అవయవాల విషయమై ఆయన తిరిగి సంతోషించునుగాక. ఆయనను ఆనందింపచేసేటువంటి మటలాదివారం మనము చేయుదుముగాక. ఇటు కృప ఆత్మదేవుడు మనకు దయచేయునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందామా?